ఆలయాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ఒక చిహ్నాలు. అంటే హిందువులు అని చెప్పుకోవడానికి అవి తార్కాణాలు. మరి అలాంటి ఆలయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేయడం మనం చూస్తాను. ఒకప్పుడు మొఘలులు దాడి చేశారు, బ్రిటిష్ వారు దాడి చేశారు. ముఖ్యంగా వాళ్ళు చేసింది మన సంస్కృతి మీద దాడి చేశారు. దానికి నిలయాలైన ఆలయాల మీద, ఆలయ సంస్కృతి మీద దాడి చేశారు. దాన్ని పరిరక్షించే వ్యక్తులపైన దాడి చేశారు. నేను ఎవరి గురించి ప్రస్తావిస్తున్నానో మీకు అర్థమైంది. సో ఇలాగా ఆలయానికి సంబంధించి, మన సంస్కృతికి సంబంధించి దేన్ని దెబ్బతీస్తే ఈ వ్యవస్థ కుప్పకూలిపోతుందో అదే ప్రయత్నం వాళ్ళు చేశారు. సో వాళ్ళు ఆ రోజు ఒక ఫారెన్ ఇన్వేడర్స్గా వాళ్ళు చేయడం మనం చూసాం. కానీ ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్లో కూడా ఈరోజు చిత్తశుద్ధి మనకు కనిపించటం లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకంటే కూడా మన ప్రభుత్వాలు వచ్చాకే అనేక దాడులు మన ఆలయాల మీద, మన సంస్కృతి మీద, దాన్ని పరిరక్షించే వ్యక్తులపైన కూడా జరగడం మనం చూస్తాను. దీన్ని మీరు ఎలా చూస్తారు? కనపడని దాడులు ఇవి. మీకు కనిపించిన దాడులు ఇంతకుముందు చెప్పినాయి, అందుకని అందరికీ అర్థమైనాయి. కానీ ఒక తేడా ఉందమ్మా. ఇంతకుముందు ముస్లింలు దాడి చేశారు, గుళ్ళు కూల్చారు, వాళ్ళు చాలా రకంగా మనల్ని ధ్వంసం చేశారు, అదంతా నిజం. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు కూడా మనల్ని దోచుకున్నారు, మనకు చాలా అన్యాయం చేశారు అనేది అది కరెక్టే. కానీ ఆ ఇద్దరి దానిలోనూ ఆలయ వ్యవస్థకి నష్టము లేక ధ్వంసము ఎంతో కొంత జరిగిన మాట కరెక్టే. కానీ మొత్తంగా చూస్తే ఈ ముస్లింల పరిపాలనలో, నువ్వన్న మొఘలుల పరిపాలనలో కానీ జరిగినటువంటి నష్టం కన్నా, వాళ్ళు దాదాపుగా 500-600 ఏళ్ల పాటు మనం ముస్లింల ఆధిపత్యంలో ఉన్నాం. అప్పుడు జరిగిన నష్టం కన్నా దాదాపు 175 ఏళ్ల పాటు పరిపాలించిన ఇంగ్లీష్ వాళ్ళ టైంలో కన్నా ఇప్పుడు జరుగుతున్న నష్టం, ఇప్పుడు జరుగుతున్న విధ్వంసం ఎక్కువ, చాలా ఎక్కువ. అట్ వాజ్ నథింగ్. ఎందుకు అంటే ఇదివరకు దాడి జరిగిన హిందూ సమాజం చాలా స్ట్రాంగ్గా ఉండేది, హిందువుల్లో చైతన్యం ఉండేది, హిందువుల్లో పౌరుషం ఉండేది. అందుకని ఏదైనా అయింది అని అంటే మనకేదో ఒకసారి అక్కడ వాళ్ళు గుళ్ళు కూల్చారు, ఇక్కడ కూల్చారు అంటే, ముస్లింలు ఉన్న పరిపాలనలో వాళ్ళు రాజ్యం చేసినంతసేపు ప్రతి గుడిని ఏం కూల్చలా. వాళ్ళు కొన్ని గుళ్ళు కూల్చారు, లక్షల గుళ్ళు ఉంటే కొన్ని వందలో వేల గుళ్ళో కూల్చారు, ఇంకా లక్షల గుళ్ళు మిగిలినవి బాగానే నడిచినాయి. ఇప్పుడు ఏమైందంటే ఏ గుడి కూడా బతికి బట్టగట్టలేని పరిస్థితికి ఎవరు తెచ్చారంటే మనం ఎన్నుకున్న వాళ్ళు, మన పరిపాలకులు అనుకున్న వాళ్ళు మనకు చేసిన డ్యామేజ్ చాలా ఎక్కువ.